క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తూ మెడికవర్ హాస్పిటల్ కాకినాడ వారి తన వైద్య సేవలను మరింత విస్తరిస్తుందని హాస్పిటల్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రముఖ వైద్య నిపుణులు క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సా విధానాలు, ఆధునిక సాంకేతికత వినియోగంపై వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ మాసపు మాట్లాడుతూ క్యాన్సర్ను ప్రారంభ దశలోనే ఖచ్చితంగా గుర్తించడంలో పెట్ సిటీ స్కాన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అలాగే కోన్ బీమ్ టెక్నాలజీతో కూడిన అత్యాధునిక రేడియోథెరపీ యంత్రం ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో రేడియేషన్ చికిత్స అందించవచ్చునని, దీనివల్ల ఆరోగ్యకరమైన కణజాలానికి నష్టం తగ్గి రోగులకు మెరుగైన ఫలితాలు లభిస్తాయని వివరించారు. అదేవిధంగా ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చెక్క రాధా శివభరత్ మాట్లాడుతూ క్లిష్టమైన క్యాన్సర్ శస్త్రచికిత్సలను అత్యాధునిక పద్ధతుల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన సమయంలో చికిత్స ప్రారంభిస్తే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. మెడికవర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ నందికోళ్ల అంజిబాబు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యాధునిక క్యాన్సర్ నిర్ధారణ, రేడియేషన్ చికిత్స, శస్త్రచికిత్స సేవలను ఒకే చోట సమగ్రంగా అందిస్తున్న ఆసుపత్రిగా మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో నిలిచిందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆసుపత్రి వైద్యులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో ఎంత క్వాలిటీ ఆఫ్ కార్పొరేట్ ట్రీట్మెంట్ ఇన్ ఇన్సూరెన్స్, ఇన్ ఆరోగ్య వైద్య సేవా స్కీమ్స్ వీటిలో ఇస్తున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ మీరే చెప్తారు ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఎవరైనా దురదృష్టవశాత్తు ట్రీట్మెంట్ చేయించుకోవాలి క్యాన్సర్ కంటే ఎక్కడెక్కడికి పరిగెట్టక్కర్లేదు, మెడికవర్ కాకినాడలో చేయించుకోవాలనుకుంటున్నాను. హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ గా పనిచేస్తున్నాను సార్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ సార్. సో మీరందరూ చూస్తున్నారు, ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అనేది చాప కింద నీళ్ళలాగా ప్రపంచం, దేశం అంతా వ్యాపించిందండి. సో దానికోసం మేము మెడికవర్ హాస్పిటల్ తరపు నుంచి అవేర్నెస్ కల్పించడం కోసం రాజమండ్రి నగరంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో ఈ క్యాన్సర్ కోసం చెప్పాలంటే ఉభయ గోదావరి జిల్లాల్లో క్యాన్సర్ వైద్యం అందిస్తున్న చాలా తక్కువ హాస్పిటల్స్లో మెడికవర్ హాస్పిటల్ కాకినాడ ముందంజలో ఉంది సార్. దానికి చెప్పడానికి కారణం మా దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్, మిషన్స్ ఉన్నాయి సార్, అండ్ డెడికేటెడ్ డాక్టర్స్. అంటే ఇక్కడ ఉన్న మా రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ సార్, అలాగే మా సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శివభరత్ సార్ వచ్చి మరింత క్లుప్తంగా ఈ క్యాన్సర్ కోసం అవగాహన కల్పించి ప్రజల్లోకి మీ ద్వారా తీసుకెళ్లాలనేది ఈ ముఖ్య ఉద్దేశం సార్. సో క్యాన్సర్ కోసం డాక్టర్స్ వారి మాటల్లో ఇప్పుడు మీకు వివరిస్తారు సార్. దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ క్యాన్సర్ని జయించాలని, ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను సార్. రాజమండ్రి ప్రజలకు ఇక్కడ దొరక్కపోయినా ఈ ట్రీట్మెంట్లు అన్నీ మేము కాకినాడలో చేస్తున్నాం. అంటే ఒక ఆపరేషన్ చేసినప్పుడు ఫ్రోజన్ బయాప్సీ లేకుండా చేస్తున్నామంటే మనం జోదం ఆడుతున్నట్టే పేషెంట్ ప్రాణంతో. సో సర్జరీ చేస్తున్నప్పుడు క్యాన్సర్ కణాలని కంప్లీట్ గా తీసామా లేదా అనేది పేషెంట్ టేబుల్ మీద ఉన్నప్పుడే ఆ శాంపుల్ ని పంపించి మేము మొత్తం క్యాన్సర్ తీసేసామా అని పంపిస్తే వాళ్ళు ఫ్రీజ్ చేసి బయాప్సీ చేసి ఇమీడియట్ గా మీరు మొత్తం క్యాన్సర్ ని రిమూవ్ చేశారని చెప్తారు. దాన్ని ఫ్రోజన్ బయాప్సీ. మన రాజమండ్రి లేకపోవడం చాలా దురదృష్టకరం. అందుకు కాకినాడ మెడికవర్ లో మేము అవి చేస్తున్నాం. అలాగే రేడియేషన్ పేషెంట్స్ కి, మనకి రాజమండ్రి పేషెంట్స్ కి ఏమవుతుందంటే ట్రీట్మెంట్ ఒక వైద్య సేవా పథకం లేకపోతే ఒక దాంట్లో వచ్చిన వాళ్ళకు వచ్చే అప్రూవల్, పర్మిషన్ అంటాం, బేసిక్ ట్రీట్మెంట్కి వస్తుంటే ఆ బేసిక్ ట్రీట్మెంటే ఇస్తున్నారు. దానివల్ల పేషెంట్ లోపల ఉండే క్యాన్సర్ మూవ్మెంట్ ని చూడట్లేదు. కానీ మేము మెడికవర్ కాకినాడలో ఈవెన్ గవర్నమెంట్ స్కీమ్ లో వచ్చిన పేషెంట్ కూడా అవసరమైతే లోపల ప్రతిరోజు సిటీ స్కాన్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇది మన మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఏ హాస్పిటల్ చేయట్లేదు. ప్లస్ ప్రతి సిటీ స్కాన్ ని ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ వెళ్ళి వెరిఫై చేస్తారు. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా అది జరగదు. సో అలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేస్తున్నామని చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకుని మా వరకు వస్తున్నారు. ఇది అందరికీ తెలిస్తే పేషెంట్ యొక్క క్యూర్ కి, పేషెంట్ యొక్క రిజల్ట్స్ లో ఎంతో బెనిఫిట్ ఉంటుంది.
వాళ్ళు దీనికోసం హైదరాబాద్, విజయవాడ పరిగెట్టాల్సిన అవసరం లేదు. మూడోది ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అంటుంటే అందరూ ఎయిమ్స్, పాండిచేరి, జిప్మరు ఎక్కడికో వెళ్తున్నారు. ఎందుకు వెళ్ళడం? కాకినాడకు వస్తే కాకినాడలో మేము అన్ని రకాల ఇమ్యూనోథెరపీస్, అన్ని రకాల టార్గెటెడ్ థెరపీస్ ట్రీట్మెంట్స్ పేషెంట్స్ కి అందుబాటులో ఇస్తున్నాం. మీ అందరికీ తెలుసు ఈ మధ్యన డ్రగ్ అవైలబిలిటీ, కొన్ని డ్రగ్స్ దొరకట్లేదు. ఆ డ్రగ్స్ లేకుండానే ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. కానీ మేము చాలా చాలా దూరాలు వెళ్ళి ఆ మెడిసిన్స్ అన్ని తెప్పించి కాకినాడలో ఒక్క పేషెంట్ కూడా ఆ డ్రగ్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయకుండా ఆపట్లేదు. ఆ డ్రగ్స్ తోనే ట్రీట్మెంట్ చేస్తున్నాం. సో ఇలాంటి ఎన్నో ఫెసిలిటీస్ ప్రజలకి తెలియక హైదరాబాద్ వెళ్ళిపోలేమో, నేను ముంబై వెళ్ళిపోలేమో, అక్కడే మంచి ట్రీట్మెంట్ జరుగుతుందేమో అనుకుంటున్నారు. లేదు, మీకు ఒక్కసారి బస్ ఎక్కితే గంటలో మా హాస్పిటల్ దగ్గర ఉంటారు. వస్తే గనక ఒక్కసారి మా విజిట్ చేయండి. విజిట్ చేస్తే ప్రజలందరికీ క్లియర్ గా అర్థమవుతుంది. క్యాన్సర్ డిపార్ట్మెంట్ అంటే అందులో 3 విభాగాలు మెయిన్ గా ఉంటాయి. ఒకటి సర్జికల్ ఆంకాలజీ, ఇంకోటి రేడియేషన్ ఆంకాలజీ, ఇంకోటి మెడికల్ ఆంకాలజీ. ఒక పేషెంట్ ని ట్రీట్ చేయాలంటే అన్ని 3 డిపార్ట్మెంట్స్ యొక్క ఆలోచన అవసరం అన్నమాట. థాట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే పాత రోజుల్లో ఏంటంటే ఒక మనిషి థాట్స్ తోను, ఒక మనిషి ఆలోచనలతో ట్రీట్ చేసేవాళ్ళు. కానీ వరల్డ్ అనేది ముందుకు మారింది. ఇప్పుడంతా మల్టీ డిసిప్లినరీ కేర్ అంటున్నారు. మల్టీ డిసిప్లినరీ కేర్ అంటే ప్రతి పేషెంట్కి ఒకటే ట్రీట్మెంట్ అవ్వదు. పేషెంట్ బట్టి, క్యాన్సర్ స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ అనేది మనకి బాడీకి బట్టలు ఎలా కుడతాం అలా టైలర్ చేయాలి. సో మా దగ్గర ఏంటంటే రీసెంట్గా క్యాన్సర్ డిపార్ట్మెంట్ని స్ట్రీమ్ లైన్ చేసి ట్యూమర్ బోర్డ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ట్యూమర్ బోర్డ్ అంటే పేషెంట్ వచ్చాక మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, పెథాలజిస్ట్, రేడియాలజిస్ట్, తర్వాత పెట్ స్కాన్ అని చెప్పారు కదా సార్, వాళ్ళని న్యూక్లియర్ ఫిజిసిస్ట్ అంటారు. వాళ్ళు అందరూ కలిసి కూర్చుని వరల్డ్లో దీనికి ఏంటి బెస్ట్ ట్రీట్మెంట్ అని డిస్కస్ చేసి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ని టైలర్ చేస్తాం. దీన్ని ట్యూమర్ బోర్డ్ అంటారు. ఇది త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇలా మల్టీ డిసిప్లినరీ కేర్ ఉన్న హాస్పిటల్లో బేసిక్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా జరిగిద్ది. అంటే సర్జరీ ఎక్కడో, రేడియేషన్ ఎక్కడో, కీమోథెరపీ ఇంకెక్కడో కాకుండా అండర్ ద వన్ రూఫ్ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సర్జికల్ ఆంకాలజీలో కూడా నార్మల్గా మనం చూస్తే చుట్టుపక్కల చిన్న సర్జరీస్ చేసి పెద్ద సర్జరీస్ చేయడానికి, లేకపోతే ప్రాణానికి రిస్క్ ఉన్న సర్జరీస్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళమనో, విజయవాడ వెళ్ళిపోమనో చెప్తారు. ఆ ప్రాబ్లం మన దగ్గర లేదు. మన దగ్గర సర్జికల్ ఆంకాలజీ టీం ఉంది. అది ఎంత పెద్ద సర్జరీ అయినా సరే టీం ద్వారా మనం చాలా ఈజీగా చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే సర్జరీ ఒకటి చేయటమే కాదు, సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ చాలా ఇంపార్టెంట్. పోస్ట్ ఆపరేటివ్ కేర్ వచ్చేసి మన దగ్గర వెరీ గుడ్ ఐసీయూ ఉంది. ఐసీయూ ఒకటే ఉంటే సరిపోదు, ఐసీయూ లోపల ఇంటెన్సివిస్ట్ ఉండాలి. అది కూడా, ఆ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. సో ఈ సందర్భంగా మీ అందరికీ సో కాకినాడ మెడికల్ హాస్పిటల్లో 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ అని చెప్పేసి ఒక ఫ్లైయర్ అయితే రిలీజ్ చేసాం సార్. అలాగే దాని వెనకాల ఉభయ గోదావరి జిల్లాలోనే ప్రతి స్థాయి క్యాన్సర్ వైద్యం అని చెప్పేసి మేము ఏదైతే మా డాక్టర్స్ ఉన్నారో, మా మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ గారు ఉన్నారు, అండ్ డాక్టర్ గారితో పాటు డాక్టర్ సమంత్ సార్ ఉన్నారు, అలాగే డాక్టర్ భరత్ సార్ ఉన్నారండి, అలాగే పృథ్వీరాజ్ సార్ మీ ఎదురుగుండానే ఉన్నారు, అలాగే ప్రదీప్ భాస్కర్ సార్ ఉన్నారు, అండ్ మహమ్మద్ దునిసా మేడం ఉన్నారు. సో కంప్లీట్ టీమ్ ఆఫ్ క్యాన్సర్ ఇక్కడ డెడికేటెడ్ టీమ్ ఉంది సార్. అండ్ పెట్ సిటీ గురించి కూడా 5 నిమిషాల్లో సార్ చెప్పినట్టు మేము నిర్ధారణ చేయొచ్చు సార్. సో ఈ విషయాన్ని ప్రజలందరికీ మీరు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.